హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి సంబంధించి గతంలో నేను రెండు మూడు వీడియోలు చేశాను. అందులో ఏంటంటే పొలిటికల్ సర్కిల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈ రాజీనామాకు సంబంధించి. కొన్ని ఛానల్లో డిబేట్లు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి, కొన్ని పత్రికల్లో వాళ్ళు రాసినటువంటి వార్తా కథనాలు ఏంటి అనే దానికి సంబంధించి మన వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక వార్త, ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లాన్ వేశాడు, స్కెచ్ చేశాడు అని రకరకాలుగా జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గురించి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన వివరించిన తీరుకు సంబంధించి ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి పనికి మాలినటువంటి చర్చ ఎవరు పెట్టరు నాకు తెలిసి. సో దానిపైన నా అభిప్రాయం చెప్దామని. ఎందుకు పెట్టరు అని ఇట్లా అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోడు అని చెప్తున్నానంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను వాటిని వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి, రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా బీజేపీ పార్టీలకు పంపించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకు పంపాడు అందులోకి? తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, కేంద్రంతో ఏదైనా అవసరం ఉంటే వీళ్ళతో మాట్లాడించేందుకు, తర్వాత భవిష్యత్తులో ఎప్పుడన్నా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి ఒక పరిస్థితి ఆయనది. కాబట్టి ఏదో రకంగా ఆయన తిడతాడు, దుమ్మెత్తి పోస్తాడు, రాళ్ళదాడి చేపిస్తాడు, ఎన్నైనా మాట్లాడి మళ్ళీ వాళ్ళతోనే కలుస్తారు. అది చంద్రబాబు గారి యొక్క రాజకీయం. అది ఎన్ని టర్నులైనా తీసుకుంటాడు ఆ రకంగా. ఆ రకంగా రాజకీయాలు చేస్తాడు ఆయన. మనం చూసాం, మన 2024 ఎన్నికల టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని గతంలో వీళ్ళ చేత తిట్టించినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మను వాళ్ళని ఫ్యామిలీ మొత్తం తిట్టించినటువంటి వ్యక్తి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ అదే మోదీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ అంతటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఎంపీలు అక్కడ ఉండడం, వాళ్ళు ఏం చెప్పిస్తారు అక్కడ, ఈయన ప్లాన్ ఎలా ఉంటుంది అక్కడ. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నో కొన్ని మనకు సీట్లు వస్తాయని చెప్పి ఆ పార్టీలో ఉన్న తన మనుషుల చేతనే చెప్పించడం ద్వారా వాళ్ళు కూడా కొంత ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తారు. సో ఆ రకంగా మనం తెచ్చారు, పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం. సేమ్ ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్లాన్ చేశారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో సెకండ్, అలాంటి వ్యక్తి రాజీనామా చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్కెచ్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఒక ముగ్గురిని అందులో పంపడం జరిగింది. ఈయన కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి. దేనికోసం? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కానీ, భవిష్యత్తులో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం విషయానికి సంబంధించి కానీ, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కానీ, చంద్రబాబు నాయుడు ఏమైనా రాష్ట్రంలో ఇబ్బంది పెడతాడన్న వీటికి సంబంధించి కానీ, వీటన్నిటికీ భయపడి మళ్ళీ విజయసాయిరెడ్డిని అక్కడ పంపిస్తే బీజేపీ పార్టీతో కొంత సంబంధాలు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, మన మీద ఈగ కూడా వాలదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ రకంగా ప్లాన్ వేశారు వాళ్ళనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. అది కూడా ఒక వర్గం ఛానల్స్లో, ఒక వర్గం సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో దాంట్లో జరుగుతున్నటువంటి చర్చ. నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి క్యారెక్టరా? మొన్న ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, అది ప్రజలు తిరస్కరించారా, ఇంకో రకంగా తిరస్కరించబడ్డా అనే విషయం పక్కన పెడితే వచ్చినటువంటి ఓటు శాతం కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు గమనించండి, అసలు పార్టీ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానే గనక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళన్నట్టు భయపడి ఉంటే కనుక అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేదే ఉండదు, పెట్టడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు కదా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, తను ఏదైతే ప్రజలకు వస్తానని చెప్పాడు ఆ మాట కోసం కట్టుబడి పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెడితే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. జైల్లోకి వెళ్ళడం, జైల్లో ఉండడం, తర్వాత కేసులు వేధించడం, తర్వాత రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. ఫ్యామిలీలో విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు చేశారు. ఎంత చేయాలంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆగాడా? పార్టీ పెట్టుకున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, మళ్ళీ అసాధారణ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చేసారి కాకపోయినా ఆ నెక్స్ట్ సారి అయినా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, లేవనడానికి లేదు కదా ఇక్కడ. సో ఆ రకంగా తెలుసు, కష్టాలు వస్తాయని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పెట్టి నడిపించుకున్నటువంటి వ్యక్తి. అదే ఆ రోజు భయపడి ఉంటే కనుక కేంద్రంలో మంత్రి అవుతుండే, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అట్లనే ఉంటున్నాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుండేమో, చెప్పలేము. అయినా కూడా వదిలేశాడు, భయపడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసులకు సంబంధించి కాంగ్రెస్ టీడీపీ అనేటువంటిదే కలవదు. కాంగ్రెస్ని ఎదిరించడానికి పుట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అలాంటి టీడీపీ పార్టీ రెండు కలిసాయంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసాయంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటే దొంగచాటు రాజకీయాలు చేస్తాడు, తెర వెనక నడిపిస్తాడనేటువంటిది ఇంకెక్కడ ఉంది? ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ అట్లనే చేసేవాడు అనుకుంటే మొన్న ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పి కూడా ఒక చర్చ చూసాం.
పొత్తు పెట్టుకోవాలని చెప్పి, కానీ పెట్టుకోలేదు. క్లియర్గా తను సింగిల్గానే వస్తానని చెప్పి క్లియర్గా ఉన్నాడు. వాళ్ళకి క్లియర్గా మాట చెప్పాడు. జనసేన పార్టీతో కూడా ఇదే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్టు విజయసాయిరెడ్డి కూడా పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రతిపాదన తెచ్చారు అప్పట్లో. అంటే దాన్ని కూడా తిరస్కరించారు, వద్దని చెప్పాడు. పొత్తులు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి, ఓడినా గెలిచినా మనం సింగిల్గానే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీతో ఉన్నాడు. ఓడినా గెలిచినా జగన్మోహన్ రెడ్డికి అనేది ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలనేటువంటిది. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఇమేజ్ తగ్గించడం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి అదే పాతాళానికి తొక్కిస్తానని చెప్పినటువంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డిని సిమెంటేసి కప్పేస్తానని చెప్పినటువంటి వాళ్ళు కానీ, అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మిగతా వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం, ఇవన్నీ కూడా. సో అవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎవరు రాజకీయాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఏ రకంగా తొక్కేయాలని చూస్తున్నారు, ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా కుటుంబంలో విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలిసి దాని తగ్గటువంటి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి రచించుకుంటాడు. దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రాజకీయాన్ని నడుపుకుంటాడు. ముందు ఏం చేయాలో అది చేస్తాడు అంతే. ఈ కేసులకు భయపడో లేకుంటే ఇంకో దానికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడేవాడు ఉంటే అప్పుడే భయపడేవాడు. సో భయపడలేదు కాబట్టే, ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేశారనే విషయాన్ని మర్చిపోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి భయపడకుండా చేశాడు కాబట్టి భూస్థాపితమైంది. సో అసలు బీజేపీ పార్టీ అనేటువంటిది ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు ఇంకా ఆ పార్టీ ఒక లెక్కన, ఆ పార్టీ కోసం భయపడేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఏం చేస్తారు మహా అంటే మళ్ళీ కేసులు తిరగదోడతారు, మహా అంటే మళ్ళీ జైలుకి పంపుతారు. కేసులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో కూడా మనకు తెలుసు. ఒక్కొక్క కేసు నీరు గారిపోతూ ఉంది. ఈ రకంగా నీరు గారిపోతూ ఉంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులకు వెళ్ళడం, పిటిషన్లు వేయడం, దీని మీద విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది కదా. మీకెందుకు దీనికి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని చెప్పి అడుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటి, నేను తప్పు చేయలేదు, ఇప్పటికి కూడా నేను తప్పు చేయలేదని చెప్తున్నాను, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలు మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందని చెప్పి ఇప్పటికే కొన్ని కొట్టేయడం కూడా జరిగింది. మహా అంటే మళ్ళీ ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ఈడీ సిబిఐ వాడు ఇంకా కొంచెం ఇబ్బందులు పెట్టచ్చు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు చేయరు కదా, ప్రజలు మోసం చేయరు కదా, ప్రజలు కుట్రలు చేయరు కదా. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనించినప్పుడు న్యాయం వైపు నిలబడతారు. గతం అదే చెప్తా ఉంది, గత చరిత్ర అదే చెప్తా ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచినా ఒక క్లారిటీ అనేటువంటిది ఉంది. తను ఏదైతే చెప్పాడో కొంతమందికి బోర్ కొట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాను, తప్పుడు హామీలు ఇవ్వనని చెప్పి, కానీ అది నిజం, చేదుగానే ఉంటుంది. ఇప్పుడు గతంలో కదా రుణమాఫీ చేస్తా అంటే గెలుస్తారని చెప్పారు, కానీ రుణమాఫీ చేయనని చెప్పాడు, ఎందుకంటే అసాధ్యం అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు చేస్తానని చెప్పాడు, కానీ జరిగిందా? జరగలేదు. అది నిజం. జగన్మోహన్ చెప్పినప్పుడు ఎవరికి నచ్చలేదు కొంతమందికి, కానీ తర్వాత అర్థమైంది. ఆ తర్వాత 2024లో ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు, మనం కూడా కొంచెం పెంచుదామంటే అది అసాధ్యం, అమలు చేయలేము, వద్దు అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట నచ్చలేదు, ఎందుకంటే నిజం కాబట్టి, చేదు కాబట్టి, అది నిజం చేదు ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారి మాటనే నమ్మారు. ఇప్పుడు ఏమవుతోంది, 7 నెలల కాలంగా వస్తుంది, ఏం జరుగుతుంది? ఒక్కటన్నా అమలైందా? ఒక పింఛన్లు తప్ప ఏమైనా అమలు అవుతున్నాయా? లేదు. మొన్న కనీసం పింఛన్లు కాదు, సంక్షేమం కాదు, అభివృద్ధి చేస్తామన్నారు కదా, దావోస్కు పోతే ఒక్క ఒప్పందం అనేది జరిగిందా? జరగలేదు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్ట్రైట్గానే చేస్తాడనేటువంటిది గత చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అది అర్థం కాని వాళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు, ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు, తెర వెనక నడిపిస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్కి ఒక క్లారిటీ ఉంది, జగన్ క్లారిటీతో ఉన్నాడు, ఓడినా గెలిచినా అనేటువంటిది కూటమి పార్టీలకు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ప్రజల్లోకి ఏదో ఒకటి తప్పుడు సమాచారాన్ని, ఒక తప్పుడు మెసేజ్ని ఇవ్వాలి కదా. ఆ రకంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు భాగంగానే ఇవన్నీ చర్చలు, ఇవన్నీ కూడా. సో ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మనం ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ, రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉంటాయనేది కొంచెం మనకి ఎంతో కొంత చూస్తూ ఉంటాం కాబట్టి అవగాహన ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ఈ రకంగా చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచిన క్లారిటీతో ఉంటాడు. ఆ క్లారిటీకి సంబంధించి నేను క్లారిటీగా చెప్పాలనుకున్న వీడియో ఇది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.